హలో టీవీ గత 4 రోజుల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలు పెరగకుండా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పడవల్లో ప్రయాణిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీ కూడా ఎక్కి ఆయన బాధితులను అడిగి అందుతున్న సాయంపై ఆరా తీశారు. బస్సులోనే పడుకుంటూ రేయింబవళ్లు వరద సహాయక చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు వరద సహాయక కార్యక్రమాలను చూసుకుంటూ మరోవైపు అధికారులతో సమీక్షలను నిర్వహిస్తూ ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. 7 వయసులో ఆయన కష్టపడుతున్న తీరును అందరూ మెచ్చుకొని తీరాల్సిందే. కానీ మంత్రులు మాత్రం కొందరు విజయవాడ వైపు తొంగి చూడలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులోనూ విజయవాడ బాగా దెబ్బతింది. విజయవాడ కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. ప్రజలు సర్వం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఏమీ కోరడం లేదు. తమకు త్రాగునీరు, పాలు, ఆహారం అందించమని వేడుకుంటున్నారు. అయితే కొందరు మంత్రులు, అధికారులు దగ్గరుండి బాధితులను ఆదుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ వంటి వారు బాధితుల వద్దకు వెళ్లి కొంతమేర వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ వంటి మంత్రులు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే టీడీపీకి చెందిన మిగిలిన మంత్రులు జాడ కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు మంత్రులతో, అధికారులతో వార్డుల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీలో లేని మంత్రులు కూడా కనీసం వరద పరిస్థితులను తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయలేకపోవడంపై చంద్రబాబు మండిపడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పని చేయని మంత్రులు తమకు అవసరం లేదని, వారిని కేబినెట్ నుంచి తొలగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట చంద్రబాబు. ఎంత విసిగిపోయి ఆ కామెంట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జనసేన, బీజేపీకి చెందిన మంత్రులు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. వీరు ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారో తెలియదు కానీ బెజవాడలో మాత్రం కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ పట్టణంలో లేకపోవడంతో ఆయనను వదిలేసిన మిగిలిన మంత్రుల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. నిన్న వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద పరిస్థితులపై సమీక్షించారు. ₹1 తన వంతు విరాళాన్ని కూడా ప్రకటించారు. దీంతో పాటు రాయలసీమకు చెందిన టీడీపీ మంత్రులు మాత్రం విజయవాడకు రాకుండా ముఖం చాటేశారని చెబుతున్నారు. వీరందరినీ ఉద్దేశించే చంద్రబాబు ఈ కామెంట్ చేశారని అంటున్నారు. మంత్రులందరూ ఎవరి శాఖల పనిని వారు చేసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను సమన్వయం చేసుకోవాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయం ముఖ్యమంత్రుల్లో బలంగా ఉంది. అందుకే ఆయన హార్ష్ గా కామెంట్ చేస్తున్నారంటున్నారు.